అమ్మా ఏమి ఆశ్చర్యం అమ్మా, లోకంలో నీ రూపాన్నే పొందాడు శ్రీ మహావిష్ణువు నిన్ను పూజ చేసి. శ్రీ మహావిష్ణువు దేవతలకి దానవులకి అమృతాన్ని పంచిపెట్టేటప్పుడు దానవుల యొక్క బుద్ధికి మోహపరచడానికి గొప్ప అందం రావాలనుకున్నారు. లోకంలో అందగత్తెలకు అందగత్తె మా అమ్మే కాబట్టి పార్వతీదేవిని ఉపాసన చేశారు. పార్వతీదేవి తన అందమంతా అన్నయ్యకి ఇచ్చింది. నారాయణమూర్తి ఆవిడకి అన్నయ్యకి ఇచ్చింది. ఇప్పుడు ఆయన ఆవిడంత అందగాడయ్యాడు, మోహిని అయ్యాడు. ఆవిడ అందం చూసి రాక్షసులు అమృతం తాగడం మర్చిపోయారు. దేవతలు చక్కగా ఆవిడ శ్రీ మహావిష్ణువురా వేషం కట్టారు మనని రక్షించడానికైనా అమృతం తాగేశారు. అక్కడ వరకు కథ బాగానే ఉంది. గొడవంతా ఎక్కడొచ్చిందో తెలుసా అండి? పరమశివుడికి ఈ వార్త తెలిసింది. ఆయన అన్నాడు, మా బావమరిదికి అచ్చు మా ఆవిడ వేషమే వచ్చిందిట. మా ఆవిడే అందగత్తి అనుకున్నాను. మరి నారాయణ నారాయణి, నారాయణ నారాయణికి